రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ వివేకానంద గారి పైన ఒక బయోపిక్ రాబోతుంది. అయితే ఈ సినిమాని ఎవరు తీస్తున్నారు, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? అయితే అకస్మాత్తుగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ ఎలా ఉంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ట్రైలర్ చూసారు కదా, మరి ఎలా ఉంది? అసలు ఈ సినిమాని ఎవరు తీస్తున్నారు అంటే డైరెక్టర్ పేరు, ప్రొడ్యూస్ పేరు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మరి ఇప్పుడు ఈ సినిమా వస్తే ఇది ఏ పార్టీ పైన ప్రభావం చూపించే ఛాన్స్ ఉందంట? అసలు వివేకం అనే సినిమా, వివేకం అంటే నేను ఇందాక కూడా మిత్రుడు అక్కడ అడిగారు, వివేకం సినిమా ట్రైలర్ వచ్చిందంటే వివేకం ఎప్పుడో రిలీజ్ అయిపోయింది కదా అన్న. నేను అజిత్ది మూవీ ఉంది కదా అది అనుకోని ఎప్పుడో రిలీజ్ అయింది. నాకు కాదన్నా, వివేకానంద రెడ్డి గారి మీద వివేకం అని ఒకటి తీస్తున్నారు అంటే అవునా అని ఇప్పుడు వెంటనే ట్రైలర్ చూపించాడు. చూస్తే జెండాలు, కలర్లు అన్నీ సేమ్, పాత్రలు కూడా సేమ్, నిజ జీవితంలో ఉన్న పాత్రని పోలి ఉన్నాయి. బట్ ఆర్టిస్ట్ అందరూ కొత్త వాళ్ళే. అంటే కొన్ని సినిమాల్లో అది చూస్తే డబ్బింగ్ సినిమా అని, అదే ఒక వేరే లాంగ్వేజ్ సినిమాని డబ్ చేశారేమో తెలుగులో అన్నట్టుగా అనిపించింది నాకు ట్రైలర్ చూసినంతసేపు. బట్ లిప్సింక్ అంతా కూడా తెలుగు నేటివిటీవి ఉన్నాయి. మరి పాత్రలు అవి కూడా అసలు ఎప్పుడు తీశారు, ఎప్పుడు అనుకున్నారు, ఎలాగ దీన్ని మౌల్డ్ చేశారు, అసలు ఎవరిని టార్గెట్ చేశారు అంటే వాస్తవానికి ఎవరు మెచ్చుకోలు కోసం తీశారు అనేది కూడా నాకు అర్థం అవ్వలేదు. కాకపోతే స్టార్టింగ్ టైటిల్ చేసినప్పుడు ఇది కంప్లీట్గా సిబిఐ ఛార్జ్ షీట్ని దాఖలు చేశారు కదా, దాన్ని బేస్ చేసి తీసాము. అలాగే దస్తగిరి వాంగ్మూలం ఏదైతే ఇచ్చాడో దాన్ని బేస్ చేసి తీసాము స్క్రీన్ ప్లే అంతా కూడా అన్నట్టు ఉంది. అసలు అదే అనిపించింది, ఎప్పుడు తీశారు, ఎప్పుడు చేసేసారని. అసలు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం అనేది ఇప్పటికీ మిస్టరీయే, ఎవరికీ తెలియదు. అది మరణం అనేది తెలుస్తుంది కానీ అది మర్డరా లేదంటే నిజంగా న్యాచురల్ డెత్ అనేది తెలియదు ఎవరికి. రకరకాల కథనాలు ఇప్పుడు ట్రోల్స్ కూడా వస్తుంటే, ఒక పెద్ద మనిషి వచ్చి హఠాత్తుగా కాలు జారి పడిపోయాడు, అందువల్ల ఇట్లా హాస్పిటల్ తరలిస్తుంటే ఆంధీవేలో చనిపోయాడు అన్నాడు ఒక పెద్ద మనిషి. అలా పడిపోయిన వెంటనే సంథింగ్ అవాక్కైనట్టుగా గుండెపోటు వచ్చి చనిపోయాడు అంటాడు ఒకడు. ఇంకా రకరకాలు. తర్వాత ఒకడు అంటాడు నిజంగా గుండెపోటుతో పడిపోతే అక్కడి నుంచి బాత్రూమ్ వరకు రక్తం మరకలు ఈడ్చుకున్నట్టుగా ఉన్నాయి అని అంటారు ఒకరు. ఇంకా రకరకాల కథనాలు. ఇంకొంతమంది అంటారు నిజంగా ఆయనది ఏమిటి, ఎవరి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి, అంత బలీయమైన ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్, అంత ఈజీగా ఎలా వదిలేస్తారు? కేవలం కోడికత్తితో ప్రయత్నిస్తేనే వాడికి పాపం 5 ఏళ్ళ వరకు బెయిలు లేదు, శిక్ష లేదు. శిక్ష ఏంటనేది శిక్ష లేదంటే శిక్ష ఏంటంటే ఖరారు అవ్వలేదు కదా శ్రీనివాస్కి. మొన్న బెయిల్ మీద తమ్ముడు, తల్లి జైల్లో ఈయన నిరాహార దీక్ష చేస్తే కదా బెయిల్ మంజూరు చేశారు. అంతవరకు ఏమీ చేయలేదు. సో అలాగా ఇక్కడ మరి జస్ట్ హత్యా ప్రయత్నంకి అంత శిక్ష అయితే ఇక్కడ మనిషే లేరుగా, దానికి ఏంటి మరి? సో అది పక్కన పెడితే అసలు అది ఎప్పుడు తీశారు, ఎప్పుడు వచ్చింది? ట్రైలర్ చూస్తే ఆశ్చర్యం వేయించింది, అవాక్ అనిపించింది. చూడండి మరి నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి, ఎన్నిక నోటిఫికేషన్ మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారేంటో తెలియకుండా మేబీ ఓటీటీలకి ఇచ్చేస్తారేమో. ఇది ఎవరి మీద ఫేవర్గా తీస్తారనేది ఆల్రెడీ జనాల్లో క్లారిటీ ఉంది, మనకు క్లారిటీ ఉంటుంది కదా. అంటే ఇదేంటది, అసలు ఆయన చనిపోవడం వల్ల ఎవరికి లాభం, ఆయన చనిపోతే ఎవరికి బెనిఫిట్. అలాగే రీసెంట్గా సౌభాగ్యమ్మ గారి స్టేట్మెంట్ కానీ, మన ఆవిడెవరు వైఎస్ సునీత గారి స్టేట్మెంట్ బట్టి చూస్తే ఎవరికి బెనిఫిట్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది, ఎవరు చేయించారని కూడా అర్థమవుతుంది. బట్ ఎక్కడ దాని పేరు ఎలా చెప్పారంటే, చంపింది అవ్వ, ముసలమ్మ కాదు అని చెప్పారు. అవ్వ పేరే ముసలమ్మ, అవ్వ పేరే ముసలమ్మ అన్నట్టు చెప్పారు ఆవిడ. అంటే ఖచ్చితంగా ఇట్లాంటి హత్యా రాజకీయాలు నడుపుతున్న రాష్ట్రంలో జరిగింది, మాకు ఎంతవరకు న్యాయం జరగలేదు, దయచేసి ఆ పార్టీకి ఓటేయకండి అని కూడా సునీత గారు, సౌభాగ్యమ్మ గారు, అంటే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు రాజకీయాల్లోకి వెళ్ళాక మా చుట్టుపక్కల ఉండే పరిస్థితుల్లో హత్యా రాజకీయం తగ్గింది, మర్డర్లు కూడా చాలా తగ్గాయి, వాళ్ళ నుంచే ఒక ప్రజారంజకమైన పరిపాలన అందించడం జరిగింది మా ప్రాంతం వరకు అన్నట్టు కూడా సౌభాగ్యం గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.
అసలు మా కుటుంబం ఎంత గౌరవం ఉండేది, ఎంత పేరు ప్రతిష్టలు పరపతి ఉండేది, మా కుటుంబం వైపు కన్నెత్తి చూడాలన్న భయపడేవారు. అలాంటిది ఆ వ్యక్తినే ఆ మనిషి ఈరోజు లేకుండా చేశారు, దీనికి కారణం ఎవరై ఉంటారో మీకు అర్థమవుతుంది అన్నట్టుగా కూడా చెప్పారు. సో అవన్నీ కూడా ఇప్పుడు గతంలో చాలామంది కొంతమంది ఆర్జీవి లాంటి డైరెక్టర్లు కూడా జరిగిన కథల్ని తీసినప్పుడు ప్రాంతాలకు వెళ్ళి సెప్టెంబర్ 11 సెప్టెంబర్ 11 ముంబై దాడులు తీసినప్పుడు కూడా అప్పటి ముఖ్యమంత్రి రితేష్ దేశ్ముఖ్ వాళ్ళ ఫాదర్ ఉండేవారు. ఆయనతో పాటు వెళ్ళి సంఘటనా స్థలానికి తాజ్ హోటల్ అన్ని విజిట్ చేసి అందరినీ ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళు చనిపోతే వాళ్ళ పేరెంట్స్ని కలిసి స్టోరీలను రాసుకున్నారు వర్మ గారు. అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా దస్తగిరిని వాంగ్మూలం లేదంటే బాగా సన్నిహితులు కొంతమంది పేర్లు బయటికి రావు. ఎందుకంటే ఇలాగే ఒకవేళ వాళ్ళకి తెలిసినా బయట చెప్తా ఉన్నా ఏమిటంటే వాళ్ళకి ఛార్జ్ షీట్లో నేమ్ యాడ్ చేస్తారు, వాళ్ళకి దాన్ని ఏమంటారు ఎక్యూజ్డ్ కాకపోయినా విట్నెస్ కింద యాడ్ చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ థ్రెటనింగ్ అది ఉంటుంది, థ్రెటనింగ్ను భయపడతారు కాబట్టి జాగ్రత్తగా వాళ్ళు బయట చెప్పడానికి భయపడతారు. బట్ ఇట్లాంటి సినిమా తీయడానికి వెళ్ళేటప్పుడు మాత్రం అవన్నీ రీసెర్చ్ చేసి ఎంక్వైరీ చేసి ఒకటి ఛార్జ్ షీట్ ఏం దాఖలు చేసింది, మరోవైపు దస్తగిరి వాంగ్మూలం ఏంటి, అలాగే ఇంట్లో ఉండే సన్నిహితులు వాంగ్మూలం ఏంటి, చుట్టుపక్కల వాళ్ళ వాంగ్మూలం, ఇవన్నీ కూడా సీక్రెట్గా ఎంక్వైరీ చేసి అప్పుడు ఒక స్క్రిప్ట్ రాసుకుంటారు. ఆ స్క్రిప్ట్ రాసుకోవడం కూడా చాలా బాగుంది. ఆ పాత్రలో పేర్లు చెప్పకపోయినా అర్థమైపోతున్నాయి. దానికి కూడా విఎస్ఆర్ పార్టీ అని ఆ జెండాలు సేమ్ అట్లా రౌండ్ స్టిక్కర్లు అవన్నీ కూడా ప్రస్తుత పార్టీని పోలినట్టు ఉన్నాయి. మేబీ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి అప్పుడు సినిమా షూట్ అయ్యే టైంకి కూడా కనీసం 2-3 నెలలని తీయాలిగా సినిమా, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రీ ప్రొడక్షన్ వరకు యాక్టర్ సెలక్షన్ అన్నీ అవ్వాలి అంటే. సో 2-3 నెలల ముందే తీసుంటారు. అప్పటికి ఎలక్షన్ కోడ్ అమల్లో వచ్చేస్తుంది, రిలీజ్ చేస్తే ప్రాబ్లం అవుతుందని కొంచెం పేర్లు మార్చుంటారు. మరి ఈ శపథము ఇంకోటి వ్యూహం టైప్లో కాకుండా కొంచెం వైఎస్ఆర్కి విఎస్ఆర్ అని కానీ, లేదంటే అతని పేరు వివేకానంద రెడ్డి అనకుండా వివేకం అని, బహుశా అందుకే టైటిల్స్ పెట్టుండొచ్చు నేను అనుకుంటున్నాను. మొత్తానికి అంటే ఎవరు తీశారు, దాన్ని ఏమంటారు తెర వెనక దాగి ఉన్న డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు మాత్రం ఇంట్రెస్టింగ్ మిస్టరీగా ఉంది. జనరల్గా ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ టీడీపీ జనసేన ఉండుండొచ్చు, కానీ అదేం లేకుండా, ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా అంత పకడ్బందీగా అంత జాగ్రత్తగా ఎన్నికల కోడ్ని అమలుని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆ టైంకి అని ఎంతగా ప్లాన్ చేసి తీశారనేది గొప్ప విషయం. బట్ పాత్రలు అవన్నీ కూడా దస్తగిరి చెప్పినట్టుగానే అంటే బయట న్యూస్లో ఏదైతే చదివామో అక్కడ ట్రయల్స్లో కూడా అదే కనిపిస్తుంది, ట్రైలర్లో కూడా అదే కనిపిస్తుంది మనకు న్యూస్లో. ఇప్పుడు జనరల్గా దస్తగిరి కూడా ఏమన్నారు, నన్ను అప్రూవర్గా మారిపోండి, లేదంటే వాళ్ళకు అనుకూలంగా మారిపోతే 20 కోట్లు ఇస్తామన్నారు, డైరెక్ట్గా జైలుకే క్యాష్ తీసుకొని వచ్చారు. అలాగే ఏంటది ఇట్లాంటివే కొన్ని చెప్పాడు కదా ఆయన, నన్ను చాలా నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, మా నాన్నగారిని కూడా చంపాలనుకున్నారు, ఏవో అట్లా చెప్పినప్పుడు ఇది పక్క కోర్టుకు మార్చితే బాగుంటుంది, లేదా తెలంగాణ హైకోర్టుకు కూడా అపీల్ చేసుకున్నాడు ఆయన. సో ఇవన్నీ ఏవైతే అంత ఓపెన్గా వాంగ్మూలం చెప్పాడెప్పుడో ఇంకా అతను బయటకు వచ్చి చెప్పిన తర్వాత చుట్టుపక్కల కూడా కొంత ధైర్యం వస్తుంది చెప్పడానికి. సో వాటిని బేస్ చేసుకొని అప్పుడు స్టోరీ తీసేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద మీరు అన్నట్టు మిస్టరీగా ఉంది. నేను ట్రైలర్ చూసినా కూడా ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, స్పాన్సర్ ఎవరు, ఆ పాత్రలు కూడా చూస్తే డబ్బింగ్ ఆర్టిస్టులు ఏదో పక్క రాష్ట్రం నుంచి వేరే భాష వాళ్ళు తీసింది డబ్ చేసినట్టే ఉంది తప్ప మన అంటే నోన్ ఫేసెస్ ఏమీ లేవు. ఆర్టిస్టుల్లో సీనియర్ ఆర్టిస్టులు అయితే ఎవరూ లేరు, బట్ అందరూ కూడా బాగా చేసినట్టుగా ఉంది. చూద్దాం మరి అది ఈ ఓటీటీకి ఇస్తారో లేదంటే డైరెక్ట్గా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద పెట్టేస్తారో చూద్దాం. దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది. మొత్తం మీద ప్రొడ్యూసర్ డైరెక్టర్ సాహసం అనుకోవాలి విత్ ప్లానింగ్ కూడా. అంటే నోటిఫికేషన్ ఈ టైంకి వచ్చినా మనం థియేటర్లు రిలీజ్ చేయలేం, రిలీజ్ చేస్తే అంతవరకు. ఎందుకంటే మొన్న గవర్నమెంట్ వాళ్ళది ఉన్నప్పటికీ మాకు తిరుగులేదు, జగనన్నకి ఎంత క్రేజ్ ఉంది, చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఉందన్న సినిమాకే ఎంత మొత్తం అన్ని జిల్లాలు కలిపి 8 లక్షలు అంత వచ్చిందండి కలెక్షన్. మరి దీనికి ఏమొస్తుంది? దీనికి ఒకవేళ వచ్చినా రాకుండా చేయొచ్చు, మళ్ళీ దీని మీద కేసు వేయడం, హైకోర్టుకు వెళ్ళడం, అది మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం, తీరా థియేటర్లకు గొడవలు పెట్టడం, ఈ కార్యకర్తలు ఆ కార్యకర్తలు కొట్టుకోవడం, ఇవన్నీ అవసరమా? సింపుల్గా నిజంగా ఎవరు చేశారు కానీ చాలా మేధావిగా సింపుల్గా చిన్న మంచి బాగా చేసే ఆర్టిస్టులు బట్ అన్నోన్ ఫేసెస్ చేశారు, సింపుల్గా రిలీజ్ చేస్తున్నారు. ఓకే, సాహసం, బట్ ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.